This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా మేనేజర్ లెవెల్ ఉద్యోగాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 40,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ మీకు కనీసం 18 సంవత్సరాల నుంచి మీ కేటగిరీని బట్టి పోస్టుని బట్టి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తాను, కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ సి ఇంకా గ్రూప్ డి వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్లోనే మంత్లీ 37,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. మినిమం 10th తర్వాత 12th కానీ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళ వరకు ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి డీటెయిల్ వీడియో చూసి ఈ జాబ్స్కి కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ AVNL అంటే ఇది కొత్తగా ఫామ్ అయిన డిఫెన్స్ అకాడమీ, అంటే PSC పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. సో AVNL అంటే ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అనమాట. సో ఈ ఆపర్చునిటీ మీకు అఫీషియల్గా వచ్చింది. కావాలంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన 2 వెబ్సైట్స్లో ఉంటుంది. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే డైలీ నేను వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తాను. మీరు మిస్ అవ్వద్దంటే మాత్రం వాటిని ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ శాలరీ డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్లను బట్టి మీకు శాలరీ వేరీ అవుతుంది. జూనియర్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి సెలెక్ట్ అయితే 30,000తో పాటు మీకు ఐడిఏ కూడా ఉంటుంది. ఇంకా జూనియర్ మేనేజర్ ఇన్ లీగల్ దాంట్లో కానీ, జూనియర్ మేనేజర్ ఇన్ ప్రొడక్షన్ దాంట్లో కానీ, జూనియర్ మేనేజర్ ఇన్ క్వాలిటీ దాంట్లో కానీ, జూనియర్ మేనేజర్ ఇన్ సేఫ్టీ దాంట్లో ప్రతి దానికైతే 30,000 పాటు ఐడియా కూడా ఉంటుంది. దాని తర్వాత మీకు జూనియర్ మేనేజర్ ఇన్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కూడా సేమ్ ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కానీ లేదంటే మెకానికల్ మెయింటెనెన్స్ వాళ్ళకైతే 40,000తో పాటు ఐడియా కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. సో ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. మీకు సేమ్ పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. మీకు జూనియర్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ దానికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ECE, CS లేదా ITI చేసి ఉండాలి. అండ్ మీకు నెక్స్ట్ జూనియర్ లీగల్ దానికైతేనేమో ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ లా ఆర్ ఇంటిగ్రేటెడ్ 5 year LLB చేసి ఉండాలి. జూనియర్ మేనేజర్ ఇన్ ప్రొటెక్షన్ దానికైతేనేమో సేమ్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. జూనియర్ మేనేజర్ ఇన్ క్వాలిటీ దానికైతేనేమో డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ECE లేదా మెటలర్జీ లేదా కెమికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సేఫ్టీ జూనియర్ మేనేజర్ సేఫ్టీ దానికైతేనేమో సేమ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆర్ ఇంజనీరింగ్ ప్లస్ 1 year డిప్లొమా ఇన్ సేఫ్టీ చేసి ఉండాలి. సో క్వాలిఫికేషన్ ప్రతి దానికి స్పెసిఫిక్గా ఉంటుంది, చూసుకోండి. జూనియర్ మేనేజర్ ఇన్ మార్కెటింగ్ అండ్ ఎక్స్పోర్ట్ దానికైతే డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ MBA ఇన్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ దానికైతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్, డిజైన్, థర్మల్ కానీ, ఆటోమొబైల్ కానీ, EC కానీ, CS కానీ, ITI చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ మెకానికల్ మెయింటెనెన్స్ దానికైతేనేమో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ కానీ, మెకాట్రానిక్స్ కానీ, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు పోస్ట్ అని బట్టి ఏజ్ లిమిట్ అయితే మీకు అంటే మ్యాక్సిమం అన్ని దానికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 years ఉన్న వాళ్ళ వరకు ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ చూస్తే వేకెన్సీ అయితే అంత హ్యూజ్ అయితే ఏం లేవు, తక్కువగానే ఉన్నవి. కానీ క్వాలిఫికేషన్ ఉంటే మిస్ చేసుకోకండి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అసలు మిస్ చేసుకోకండి. మీకు కానీ మంచి ఇంట్రెస్ట్ ఉంది, మంచి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ దాంట్లో వర్క్ చేయాలనుకుంటే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. సో మీకు ఓన్లీ జూనియర్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో 6 అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో 6 ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్ ఇన్ క్వాలిటీ దాంట్లో తప్ప మిగతా అన్ని సింగిల్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రతిదీ జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి, అంటే జనరల్లో ఉన్న వేకెన్సీస్కి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ అయితే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు, అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే
మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మాత్రమే సెలెక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఇంటర్వ్యూ కూడా రిక్వైర్డ్ ఉంటే మాత్రమే బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తున్నారు. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో అప్లై చేసుకున్న వాళ్ళ దాంట్లో ఫస్ట్ షార్ట్ లిస్ట్ స్క్రీనింగ్ చేస్తారనమాట. స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే క్వాలిఫికేషన్ నుంచి ఒక 75%, మిగతా ఇంటర్వ్యూ నుంచి 25%, టోటల్ 100%కి తీసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. మీకు రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన వీళ్ళ 2 వెబ్సైట్స్లోనే అప్డేట్ చేస్తారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఆ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా ఫీమేల్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కానీ మిగతా వాళ్ళైతే 300 రూపీస్ పే చేయాలి. ఈ 300 రూపీస్ కూడా మీరు ఎస్బీఐ కలెక్టర్లోకి వెళ్ళి అందులో పిఎస్సికి వెళ్ళి తర్వాత ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్కి వెళ్ళి ఈఎఫ్ఐకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. మిగతా వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పే చేయాలి. వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ ఇది. సో మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. పే చేశాక మీకు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ని మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో చేయాలి, ఆన్లైన్లో అయితే కాదు. ఆ స్లిప్ని మీరు అప్లికేషన్ చేసిన స్లిప్ని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుంది. దాని గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మీరు అప్లికేషన్ ఫీ అయితే అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎస్బీఐ కలెక్ట్లోనే పే చేయాలి. ఉన్న వాళ్ళు పే చేయాలి, లేని వాళ్ళు ఏం అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూడండి. మీకు ఇనీషియల్గా 2 years వరకు కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్న దాని తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ ఆన్ బేస్ చేసుకొని ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే అక్కడ ఇచ్చిన మినిమం 18 నుంచి మాక్సిమం 40 years కాకుండా ఈ కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీ రిలాక్సేషన్ కూడా ఉంటుందంట. ఒకవేళ మీకు ఇంటర్వ్యూ ఉందనుకో, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మాత్రం మీకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ అయితే ఏమీ ఉండదు. తర్వాత అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 days ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే మీకు ఇది యాక్చువల్గా 11th October రోజు పడ్డది. సో మీరు 31st October వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. దానికి మెయిల్ ఐడికి మెయిల్ చేసి లేదంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఏమైనా ఉంటే సాల్వ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని నేను డీటెయిల్గా చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఉండండి. ఫస్ట్ ఇలా వెబ్సైట్ ఉంటుంది కదా, 2 వెబ్సైట్స్లో మీరు దానికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అక్కడ ఉంటుందన్నమాట. దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దాంట్లోనే అంటే అప్లికేషన్ ఫామ్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ 2 సేమ్ ఉంటాయి. అందులోనే మీరు అప్లికేషన్ ఫామ్ కాడికి మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్నాక ఆ డాక్యుమెంట్ని మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక దాంట్లోనే కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, దాంట్లో డాక్యుమెంట్స్ ఏమేమని కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేశాక దాంట్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ మాత్రమే, ఒరిజినల్ ఏవి అవసరం లేదు, జిరాక్స్ మాత్రమే. ప్రతి దానిపైన మీ సిగ్నేచర్ చేయాలి. లైక్ ఏజ్కి సంబంధించి, క్వాలిఫికేషన్కి, కేటగిరీకి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫీ ఉన్న వాళ్ళు ఫీ రిసిప్ట్ అవన్నీ కలిపి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి చీఫ్ జనరల్ మేనేజర్ ఇంజన్ ఫ్యాక్టరీ అవాడి చెన్నై 600054కి అయితే పంపించాల్సి ఉంటుంది. 31 October కంటే ముందే అక్కడికి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి. ఒక ఎన్వలప్ తీసుకొని ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ ఫిల్ చేయాలి. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించి దానిపైన సైన్ చేయాలి. అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డేటు, ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంటుంది, పైన ఉంటుంది. అవి 2 వేసేసాక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ నేమ్ ఇవ్వాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి ఇక్కడ కొన్ని అంటే ఏమేమి పంపించాలని ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఉందా అని అడుగుతున్నారు. ఎస్ అని టిక్ చేయండి. అంటే ఏవేవి పంపిస్తున్నారు, ఉందా ఏవి పంపిస్తున్నారు. తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్ సర్టిఫికేట్స్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఇది ఉన్న వాళ్ళ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్ దానికి సంబంధించి ఉంటే ఎస్, లేదంటే నో డిసబిలిటీ ఉంది, అవన్నీ ప్రాపర్గా అన్ని టిక్ చేసుకోవాలి. ఉన్నవి ఎస్, లేనివి నో టిక్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఇది మొత్తం చదివేశాక సిగ్నేచరు, మీ సిగ్నేచర్ అక్కడ చేసేసి ఏ డేట్ అప్లై చేస్తున్నారో, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో చేసేసి ఇక్కడ ఇచ్చిన ఎంక్లోజర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సైన్ చేసి జిరాక్స్ మాత్రమే వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి 31st October కల్లా పంపిస్తే సరిపోతుంది. వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని ఫర్దర్గా ఇంటర్వ్యూ రిక్వైర్డ్ ఉంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న యూనిట్ ఆఫ్ ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంజన్ ఫ్యాక్టరీ అవార్డు అనమాట. ఇది కొత్తగా ఫామ్ అయిన ఒక పిఎస్యూ, అంటే డిఫెన్స్ పిఎస్యూ, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కిందకి వస్తుంది అనమాట. సో మీకు చెన్నైలో ఉంటుంది, దీని హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంటుంది. సో మీరు ఇనీషియల్గా సెలెక్ట్ అయినాక కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్ ఉన్న మీ పర్ఫార్మెన్స్ అవన్నీ బేస్ చేసుకొని మీకు ఎక్స్టెండ్ కూడా చేస్తారు. సో అడ్వర్టైజ్మెంట్ నెంబరు మీకు అప్లికేషన్ ఫామ్లో అడిగారు కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు అక్కడైతే రాయాలి. అప్లికేషన్ ఫామ్ అయితే ఎక్కడికి పంపాలని నేను మళ్ళీ చెప్తున్నాను. చీఫ్ జనరల్ మేనేజర్ ఇంజన్ ఫ్యాక్టరీ అవాడి చెన్నై
600054 ఈ లొకేషన్‌కి పంపించాల్సి ఉంటుంది 31 అక్టోబర్ లోపు. సో, మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.